దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. భౌగోళికంగా 4 ప్రాంతాల్లో విస్తరించిన విచిత్రమైన కేంద్రపాలిత ప్రాంతం ఇది. తమకు రాష్ట్ర హోదా ఇవ్వాలని చిరకాలంగా డిమాండ్ చేస్తున్నారు పుదుచ్చేరి ప్రజలు. తాజా ఎన్నికల్లో ముఖ్యమంత్రి రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కూటమిని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకుంది కాంగ్రెస్ డీఎంకే కూటమి. ప్రజల మనిషిగా పేరు పొందిన రంగస్వామిని ఎదుర్కోవడంలో ఈ కూటమి ఏ మేరకు సఫలీకృతమవుతుందో చూడాలి. కాగా తట్టంచావడిలో సీఎం రంగస్వామిని ఢీకొనేందుకు సిద్ధమయ్యారు మాజీ సీఎం వైద్యలింగం. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. అక్కడి ప్రజలు 9న ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే భౌగోళికంగా 4 వేరువేరు ప్రాంతాల్లో విస్తరించి ఉంటుంది. పుదుచ్చేరి, కారైకల్, మహే, యానాం జిల్లాలు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో విస్తరించి ఉన్నాయి. పుదుచ్చేరి గతంలో ఫ్రాన్స్ పాలనలో ఉండేది. 1954 నవంబర్ 1న భారత యూనియన్లో విలీనమైంది. 1962 ఆగస్టు 16న కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించింది. 1963లో శాసనసభ ఏర్పడింది. 16.84 లక్షల జనాభా ఉన్న పుదుచ్చేరి ఎన్నికైన ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్య నలిగిపోతుంది. ఇక్కడి ప్రజలు, నాయకులు చాలా ఏళ్లుగా రాష్ట్ర హోదా కోరుకుంటున్నారు. ఇందుకోసం అసెంబ్లీలో 16 మార్లు తీర్మానాలు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపినా ఎలాంటి ఫలితం లేకపోయింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్ర హోదా ప్రధాన అంశంగా నిలుస్తుంది. పుదుచ్చేరిలో తొలిసారి 1964లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 30 స్థానాలకు గాను 29 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ 21 నియోజకవర్గాల్లో గెలిచి అధికారం చేపట్టింది. 1969లో 19 స్థానాల్లో పోటీ చేసిన డీఎంకే 15 చోట్ల గెలిచి పాలనలోకి వచ్చింది. 1974, 1977లలో జరిగిన ఎన్నికల్లో అన్నా డీఎంకే, 1980 ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 1985లో కాంగ్రెస్, 1990లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే పాలన పగ్గాలు చేపట్టాయి. 1991లో కాంగ్రెస్, 1996లో డీఎంకే, 2001, 2006లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాయి. 2011 ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి విజయం సాధించింది. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2021 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో పోటీ చేసిన ఎన్ఆర్ కాంగ్రెస్ 10 స్థానాల్లో గెలిచింది. 6 చోట్ల భాజపా విజయం సాధించింది. అదే కూటమిలోని అన్నా డీఎంకే 5 స్థానాల్లోనూ ఓటమి పాలైంది. 14 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచింది. అదే కూటమిలోని డీఎంకే 6 స్థానాలను చేజిక్కించుకుంది. పుదుచ్చేరిలో జరుగుతున్న తాజా ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, అన్నా డీఎంకే, పీఎంకే, లక్ష్య జననాయక కక్షి పార్టీలు ఒక కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. మరో కూటమిలో డీఎంకే, సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు ఉన్నాయి. విజయ్, టీవీకే, సీమన్నాం తమిళర్ కక్షి వేరుగా పోటీ చేయనున్నాయి. అధికార ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ సంకీర్ణం ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామికి ఉన్న ప్రజాదరణ, సంక్షేమ చర్యలపై ఆశలు పెట్టుకుని ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగుతుంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందో అదే ప్రభుత్వం పుదుచ్చేరి అధికారంలో భాగమైతేనే సరైన అభివృద్ధి ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు అంటున్నారు ముఖ్యమంత్రి రంగస్వామి. అన్ని రకాల అవగాహనతోనే ఎన్డీఏతో ఉన్నాం, కలిసే విజయం దిశగా వెళ్తాం, మా పనితీరు చూసి ప్రజలు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెబుతున్నారాయన. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ విధానాలకు, పనితీరుకు మరోసారి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమిని ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది కాంగ్రెస్ పార్టీ. 2024 లోక్సభ ఎన్నికల్లో సాధించిన విజయంతో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షం తన అదృష్టాన్ని ఈ ఎన్నికల్లోనూ పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. 2021 ఎన్నికల్లో పుదుచ్చేరికి రాష్ట్ర హోదా తీసుకొస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రంగస్వామి ఈ విషయంలో విఫలమయ్యారని ఆరోపిస్తుంది. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వం శాంతి భద్రతలకు కాపాడడంతో తీవ్రంగా విఫలమైందని, అవినీతి పెరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. గత 5 ఏళ్లలో పుదుచ్చేరి అభివృద్ధిలో వెనుకబడిందని, నిరుద్యోగ సమస్య పెరిగిందని ఆరోపిస్తూ అధికారంలోకి వస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాయని చెబుతుంది. మెరుగైన మరియు పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇస్తుంది కాంగ్రెస్. ముఖ్యమంత్రి రంగస్వామి తట్టంచావడితో పాటు మంగళం నుంచి పోటీ చేస్తున్నారు. తట్టంచావడిలో రంగస్వామి గత ఎన్నికల్లో 5,656 ఓట్ల మెజారిటీతో గెలిచారాయన. ఈ నియోజకవర్గ ప్రజలకు అత్యంత సుపరిచితులు. 2011 ఎన్నికల నుంచి ఇక్కడ ఏఐఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభావమే ఎక్కువగా ఉంది. సాదాసీదా దుస్తులతో కనిపించే రంగస్వామికి ప్రజలు సీఎంగా పేరుంది. సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రత్యేకత చాటుకుంటున్నారు. పేద మహిళలకు ఆర్థిక సాయంగా నెలకు 2,500 ఇచ్చారు.
పింఛన్ను 4,000 చేస్తామని ప్రకటించారు. ఆడబిడ్డ పుడితే 1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేశారు. మత్స్యకారుల చిరకాల డిమాండ్కు అనుగుణంగా వారిని అత్యంత వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పుదుచ్చేరిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రజా పన్నుల శాఖ ద్వారా 3,000 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్రం సహకారంతో మరిన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పారు. కాగా తట్టంచావడిలో రంగస్వామిపై కాంగ్రెస్ అభ్యర్థిగా వి వైద్యలింగం బరిలోకి దిగారు. ఈయన ప్రస్తుతం పుదుచ్చేరి ఎంపీగా ఉన్నారు. కాగా వైద్యలింగం కూడా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2011లో రంగస్వామి సొంతంగా ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పెట్టే వరకు ఇద్దరు ఒకే పార్టీలో సభ్యులు. ఒకనాటి మిత్రులు ఇప్పుడు రాజకీయ విరోధులయ్యారు. ఆశ్చర్యకరంగా వారిద్దరు ఒకే నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. తెలుగు మూలాలు ఉన్న వైద్యలింగం తండ్రి వెంకట సుబ్బారెడ్డియార్ కూడా గతంలో 2 సార్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాత వైద్యలింగం రెడ్డియార్ పుదుచ్చేరిలోని నెట్టపాకం ప్రాంతం మేయర్గా చేశారు. కాంగ్రెస్కు నమ్మిన బంటుగా ఉన్న వైద్యలింగం డబుల్ హ్యాట్రిక్తో కలిసి వరుసగా 8 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2019-24లో 2 సార్లు ఎంపీ అయ్యారు. తట్టంచావడిలో విజయం రంగస్వామిదా లేక వైద్యలింగందా అనే ఆసక్తి నెలకొంది.